పాకిస్తాన్ ఒక ట్రాప్ వేసింది. భారత్ వేసిన రివర్స్ ట్రాప్లో అది పడింది. వాస్తవంగా కాల్పుల విరమణ 2021లో పాకిస్తానే ప్రకటించింది. అట్లాంటిది కాల్పుల విరమణని ఉల్లంఘించింది పాకిస్తానే. భారత పోస్టుల మీద కాల్పులు జరిపింది. మనం కాల్పులు బిగిన్ చేసాం. అదేమనుకుంది, మనల్ని కవ్విస్తే మనం యుద్ధం చేస్తాం. మనం యుద్ధం చేయట్లేదు, అక్కడ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ధ్వంసం చేస్తున్నాం. అదే సందర్భంలో ఆపట్లేదు మనం. వాడు మధ్యలో ఆపుదామన్నా మనం ఆగట్లేదు. వరుస పెట్టి వాళ్ళకి సంబంధించి కంటిన్యూగా ఫైరింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? వాడు కంటిన్యూగా ఫైరింగ్ చేయాలి. వాడి దగ్గర చూస్తే ఇప్పటికే చాలా అమ్యునిషన్ మొన్న ఉక్రెయిన్కి అమ్మేసుకున్నాడు. ఉన్నది పరిమితం. ఆ మిగిలిన్నదంతా వరుస పెట్టి ఇప్పుడు కాల్పులు ఎవరు చచ్చిపోరు, ఇక్కడ ఏ నాశనము కాదు. కానీ జరుపుతూ ఉంటే అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగని ఆపుదామంటే ఆపినప్పుడల్లా భారత్ వాళ్ళ పోస్టులు ధ్వంసం చేసేస్తుంది. కొద్దిగా ధ్వంసం చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ముందుకు వెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వంతైంది, కవ్వించినందుకు ప్రతిఫలంగా.